హలో ఎవ్రీవన్, వీడియో చూసే వాళ్ళందరూ ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇదైతే ఈరోజు మార్నింగ్ అండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి వంట అయిపోయింది. టిఫిన్కి ఉప్మా అయితే చేసాం. కర్రీ అయితే దొండకాయ ఫ్రై అనేది చేసామన్నమాట. 8:30 కల్లా పనులన్నీ అయిపోతాయండి. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాం. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. ఇదిగోండి 8:45 అయింది కదా. ఈ టైం కల్లా వంట టిఫిన్లు అవన్నీ అయిపోయినాయి అన్నమాట. చేయడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం అవన్నీ కూడా అయిపోయినాయి. ఇక వర్క్ అయిపోయిన తర్వాత ఇదిగోండి మమ్మీ ఇలా కూర్చొని టిఫిన్ చేస్తుందనమాట. ఇంకా నేను కూడా చేయలేదు, చేయాలి. ఇంకా రోజు మా అమ్మకి ఇదే అనమాట. టిఫిన్ తినే టైంలో మా అమ్మాయి ఛానల్కి ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఏంటి అనేది రోజు చూస్తుంది అనమాట. ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేది. ఇదిగోండి ఇంకా నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను. ఈ ఉప్మా తినాలంటే అసలు నోట్లోకి దిగదు నాకైతే. నువ్వు తిన్నా? ఎలా ఉంది? నాకైతే అస్సలు ఇష్టం ఉండదు ఈ ఉప్మా మాత్రం. పిండి రుబ్బిని అయిపోయినాయి అని చెప్పి ఉప్మా చేసుకున్నాము. ఇక్కడ ఆగిపోయిద్ది నాకు అన్నట్టు. దెయ్యంలా ఉన్నా అనుకోమాకండి. కాటికి పెట్టుకున్నా. నైట్ టైం కాటికి పెట్టుకోకపోతే నాకైతే నిద్ర పట్టదు. కాటికి పెట్టుకున్న 5 నిమిషాలకే నిద్రపోతా. నువ్వు? మా అమ్మ అయితే అసలు కాటికి పెట్టుకోదు. చాలా 10-15 ఏళ్ళు మానేసి. గట్టిగా మాట్లాడమా, వినిపించదా? అందుకే నువ్వు పెట్టింది కానీ అసలు 10-15 సంవత్సరాలు కాటికంటే పెట్టుకోవాలి. అసలు వినిపించింది అంటావా? దాని గురించే మర్చిపోయా. కాటికి గురించి మర్చిపోయిందంట. ఈ మధ్య అసలుకి 15-20 సంవత్సరాల నుంచి మర్చిపోయా. అందుకదా డైలీ యూజ్ చేసుకున్న పొద్దున సాయంత్రం. ఇప్పుడు మా అత్తగారు రేత్రి పూట్ల కాటికి పెట్టుకుని, మా మామ మాత్రం రోజు కాటికి పెట్టుకునేది. కాటుక, కొబ్బరి నూనె, కాళ్ళకి చేతులకి కొబ్బరి నూనె మసాజ్ చేసుకొని కళ్ళకి కాటికి పెట్టుకొని అప్పుడు పడుకునిద్ది మా నాన్నమ్మ రోజు. అంతే. నేను మాత్రం నిద్ర పట్టినప్పుడు కాటుకు పెట్టేసుకొని పడుకుంటా. చక్కగా నిద్ర పట్టేసిద్ది అనమాట. అమ్మ ఇప్పుడు టిఫిన్ అయిపోయింది, పనులన్నీ అయిపోయినాయి. 8:30 కల్లా పనులన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టైం 9 అయింది. ఏం చేస్తావు ఇప్పుడు? కాసేపు రెస్ట్ తీసుకుంటా. మీ అబ్బాయిని పంపించాను కదా, కాసేపు పడుకుంటా. 10-11 వరకు నిద్ర పోను. కానీ పడుకునిద్ది. నిద్ర పోదు కానీ కళ్ళు పూసుకునిద్ది, పడుకునిద్ది. అలా పడుకుంటా, రెస్ట్ తీసుకుంటా. తర్వాత ఒంటికైనా పాదుకొని ఇంటికి ఏమి వేసి స్నానం చేసి చేయాలి. వంట చేసి ఇల్లు అసలు ఊడిసిపోవడం, ఊడిసిపోలేదు కొన్ని అన్నీ సర్దుకుంటా. ఇంకా మిగిలిన పనులు చేసుకుంటూ ఇంట్లో సర్దుకుంటూ అలా ఉండిద్ది అనమాట. ఇప్పుడైతే హెడ్ బాత్ చేయాలమ్మా. కుంకుడుకాయలు ఉన్నాయా? ఉన్నాయి. కుంకుడుకాయలతో చేయాలి గాయస్. తలంతా దురద. నేనైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను హెయిర్ ఫాల్ అవ్వకోకుండా. కొంచెం పర్లా బాగానే పనిచేసింది. 1 వీక్ అయింది. ఆయిల్ అయితే అయిపోయింది. 1 వీక్కి సరిపడా చేసుకున్నా నేను. 1 వీక్ అయిందా 2 వీక్స్ అయిందా? 2 వీక్స్ అయింది గాయస్. 2 వీక్స్ వచ్చింది. 2 వీక్స్లో అయిపోయింది. రెగ్యులర్గా రాసుకున్నాను నేనైతే. రెగ్యులర్గా రాసుకుంటే ఏం వేసాను? అయ్యో వేసా. కొబ్బరి నూనె మామూలుగా డైలీ యూస్ చేసుకునే కొబ్బరి నూనె అనమాట. కొబ్బరి నూనెలోనే కొంచెం నల్ల జీలకర్ర, మెంతులు, అలా ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఇంకా 2 అనమాట, మొత్తం 4 అవి వేసి ఆయిల్ తయారు చేసుకొని చేసుకొని అదైతే డైలీ పెట్టుకుంటున్నాను నేను. చాలా వరకు తగ్గింది. లేదంటే ఇంత ఊడిపోతుంది అసలు. ఎన్ని ట్రై చేసినా అంటే ఏమీ ట్రై చేయలేదు. నేనైతే బయట కెమికల్స్ అయితే ఏం యూజ్ చేయను, ఇంట్లో యూజ్ చేస్తా రెగ్యులర్గా. కాకపోతే మందారం ఆయిల్ ఒకటి బాగా యూజ్ చేస్తాను నేను. మందారం ఆయిల్ కూడా పని చేయట్లే ఈ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి. సో నేనైతే నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు కాదు, ఒక 2 ఇయర్స్ నుంచి నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఎప్పుడైనా బద్ధకం వచ్చినప్పుడు మాత్రం ఆ మందార నూనె అనేది షాప్లో సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా, దాన్ని తీసుకొచ్చి అయితే యూజ్ చేసుకుంటాను. బాగా వర్క్ అయింది ఫ్రెండ్స్. మీకు ఆయిల్ది కావాలంటే వీడియో చెప్పండి. నేనైతే వీడియో ప్రిపేర్ చేసి వీడియో చేసి ఆయిల్ ఎలాగో అయిపోయింది, సో వీడియో చేసి పెడతాను.
ఇప్పుడైతే ఇంకా హెడ్ బాడీ టిఫిన్ తినాలి. ఉప్మా తినాలంటేనే బాబోయ్ స్కూల్ నాకు ఏడిపోతుంది. ఆకలి కూడా వేయట్లా. రోజు ఈ టయానికి బాగా ఆకలి వేసేది పొద్దున్నే, ఇప్పుడైతే ఆకలి కూడా వేయట్లేదు. ఉప్మాలో చాలా బాగుంటది మామిడికాయ. మా అమ్మకి చిన్నప్పటి నుంచి బాగా నాకు తెలిసిన దగ్గర నుంచి ఉప్మా చేసిందంటే మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ ఈ రెండు మిక్స్ చేసుకొని తినిద్ది అనమాట. బాగుండిద్ది అనిద్ది. నేనైతే రేపుడు తినలేదు. నాకు అసలు ఇది తింటమే గగనం. నిమ్మరసం పిండుకుంటేనే బాగుంటుంది. నిమ్మకాయ పిండుకుంటే బాగుండిద్ది అంట. నేనైతే తిన్నా. మామిడికాయ పచ్చడి కలపకూడదు. అది సరే. మరి టిఫిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూపిస్తా. ఇదిగోండి, ఇక్కడైతే ఇంకా టిఫిన్ చేసేసాక కాఫీ కలుపుకొని తాగి ఇల్లు కొంచెం ఊడ్చేసేసి, నేనే ఊడ్చాను ఈరోజు. ఇల్లు అయితే డైలీ అయితే అమ్మే ఊడుస్తుంది, ఈరోజు నేను ఇల్లు ఊడ్చేసి ఇలా కుంకుడుకాయలు అయితే తలస్నానం కోసం కుంకుడుకాయలు కొడుతున్నాను అనమాట. చూడండి, కుంకుడుకాయలతో మంత్లీ వన్స్ అయినా చేస్తే తలకి కొంచెం, ఎప్పుడు షాంపూతోనే చేస్తాం కదండి, చేసి కొంచెం తలకి మురికి అంత ఏమీ పోదు అనే ఫీలింగ్ అనమాట. పోయిద్ది, కానీ చిన్నప్పటి నుంచి అలా అలవాటు కదా, కుంకుడుకాయలు బాగా అలవాటు. సో అందుకని చెప్పి కుంకుడుకాయలతో మంత్లీ వన్స్ అన్నా చేస్తే మురికి అనేది పోతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గిద్ది, చుండ్రు కానీ ఏదైనా కానీ పోతుంది. అందుకని చెప్పి నేను ఇక్కడైతే కుంకుడుకాయలు అనేవి కొట్టుకుంటున్నాను. నాకైతే అవి సరిపోవు అనిపిస్తుంది. మా అమ్మ మాత్రం చాలు చాలు అని అంది. నాకు ఎక్కువ కుంకుడుకాయలు ఉండి ఎక్కువగా నురుగు ఉందనుకోండి త్వరగా అయిపోయింది. అదే తక్కువ కుంకుడుకాయలను రుద్ది జుట్టు మొత్తం రాగి జుట్టులాగా అయిపోతుంది. సో అందుకే ఎక్కువ కుంకుడుకాయలు తీసుకుంటా నేను. సో అదనమాట. ఈ కుంకుడుకాయల్లో మనం అన్నం వంచుతాం కదా, గంజి, ఆ గంజి కొంచెం మందారాకులు అలా వేసుకొని చేసినా కానీ హెయిర్ ఫాల్ ఆగిద్ది, ప్లస్ డాండ్రఫ్ అదేమన్నా ఉన్నా పోయిద్ది. నాకైతే ఇప్పుడు అన్నం వంచిన వాటర్ అయితే లేవు, అవి మా నానమ్మ శారీస్కి పెట్టేసుకుంది గంజి అయితే. నేనైతే ఓన్లీ మందారాకులు మా ఇంట్లోనే ఉన్నాయి, చెట్టు ఉందన్నమాట చిన్నది, దాన్ని కోసుకొని మందారాకులు ఈ కుంకుడుకాయలు అయితే పెట్టుకుంటున్నాను. ఈ కుంకుడుకాయలు మందారాకులు రెండు కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత కొంచెం మనకు సరిపడా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, మా గుమ్మం ముందే, మా ఇంటి ముందే ఇటు సైడ్ మేము వాష్ ఏరియా ఉంటుంది కదా, అటు సైడే ఉంటాయి కొన్ని మొక్కలు, వాటిలో ఇదిగోండి మందారపు చెట్టు అనమాట. సో కొన్ని ఆకులు అయితే నేను తీసుకున్నాను. ఆ ఆకుల్ని కొంచెం ముక్కలుగా చేసేసేసి ఆ కుంకుడుకాయల్లో వేసేయాలన్నమాట. అలాగే కొంచెం కుంకుడుకాయలు మునిగే వరకు వాటర్ అనేది అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవడమే. మందారాకుల్లో కూడా నురుగు బాగుంటుంది. అండ్ ఇలా కాకుండా మందారాకులు, ఓన్లీ మందారాకులనే పేస్ట్ చేసేసుకొని చక్కగా వడకట్టేసుకొని హెడ్ బాత్ చేసే ముందు హెయిర్కి పెట్టేసుకుంటే హెయిర్ అయితే నిజంగా చాలా బాగుంటుంది గైస్. ఒకసారి తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. హెయిర్ బ్లాక్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, చక్కగా పెరుగుతుంది, నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ మందారాకు, ఇంకే దాంట్లో ఏం వేయవసరం లేదు. ఎర్ర మందార పూల చెట్టు ఉంటుంది కదా, అదనమాట. ఆ మందార ఆకులు ఓన్లీ మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని వడకట్టేసుకొని ఆ వాటర్ అయితే ఏదొస్తుందో ఆకుల నుంచి రసం వస్తుంది కదా, ఆ రసం హెయిర్కి కాదు స్కాల్ఫ్కి బాగా అప్లై చేసేసుకొని చక్కగా హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఒక 1 hour అలా ఉంచుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత సో హెడ్ బాత్ చేసేస్తే హెయిర్ చాలా బాగుంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు, బాగా హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది అనమాట. ఇది నేను ఇదివరకు బాగా చేసేదాన్ని, ఇప్పుడు చెయ్యట్లేదు, టైం లేక, బద్ధకం. అసలు బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నేనేనేమో. కానీ అలా అని చెప్పి పూర్తిగా ఏం వదిలేను, హెయిర్ కేర్ అనేది చాలా బాగా తీసుకుంటాను. సో ఎందుకంటే నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఏముంది, చిన్నప్పుడు కాదులే, పిల్లలు పుట్టిన తర్వాత చాలామందికి హెయిర్ ఫాల్ అయ్యిద్ది అంటారు, కానీ నాకైతే అసలు అవ్వలేదు. రీసెంట్గా ఈ 1 year నుంచి మాత్రమే, ఈ ఇయర్లోనే బాగా హెయిర్ ఫాల్ అవుతుంది, అంతకుముందు హెయిర్ ఫాల్ అయితే లేదు. సో ఇప్పుడు నేను కొంచెం అలా ఆయిల్స్ అవి ప్రిపేర్ చేసుకొని హెయిర్ కేర్ అయితే తీసుకుంటున్నాను. గైస్, నేను ప్రిపేర్ చేసుకున్న హెయిర్ ఆయిల్ అయితే మీకు కావాలి వీడియో అంటే చెప్పండి, నేనైతే షేర్ చేస్తాను. నిజంగా హెయిర్ ఫాల్కి చాలా వర్క్ అయింది. ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. మనం గానుగా కొబ్బరి నూనె ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేయడం అంతే. సో మీకు వీడియో కావాలంటే చెప్పండి, నేనైతే షేర్ చేస్తాను. ఇక్కడ కూడా ఈ వీడియో క్లిప్లో నేను అదే చెప్తున్నాను. హెడ్ బాత్ చేసేసి వచ్చాను. కొంచెం హెయిర్ అయితే న్యాచురల్గానే ఆరబెట్టుకుంటా నేను.
హెయిర్ డ్రైయర్ అనేది అయితే యూస్ చేయను. ఎప్పుడన్నా హడావుడి టైం లేదు అనుకున్నప్పుడు మాత్రమే హెయిర్ డ్రైయర్ అనేది అయితే యూస్ చేసుకుంటాను. లేకపోతే హెయిర్ డ్రైయర్ కూడా కరెంట్ మీద కదా, సో హెయిర్ ఫాల్ అనేది ఉండిద్ది. ఎప్పుడన్నా అవసరం అనుకుంటేనే నేను యూస్ చేస్తాను. అదనమాట ఇక్కడ నేను అదే చెప్తున్నాను. వీడియో మీరు పూర్తిగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇది ఏం లేదు, నార్మల్గా మార్నింగ్ రొటీన్ అనేది అయితే వీడియో షేర్ చేద్దాం అన్నట్లుగా షేర్ చేశాను. బాయ్ గాయ్స్.